డౌట్స్ అడుగుతారు. డౌట్ క్లారిఫై చేశాక ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు, లైక్ కూడా చేయరు. సారీ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాకో ప్లానెట్ తెలుగు. నేను మీ నవీన్. సో ఫ్రెండ్స్, ఆ లవ్ బర్డ్స్ ఎగ్స్ పెట్టిన తర్వాత ఆ ఎగ్స్ని టచ్ చేయొచ్చా, టచ్ చేసి బయటకు తీయచ్చా అని చెప్పి అడుగుతున్నారు. లవ్ బర్డ్స్ ఆర్ బడ్జీస్ ఏవైనా కానీ ఎగ్స్ పెట్టిన తర్వాత ఆ పాట్లోని ఆర్ బ్రీడింగ్ బాక్స్లోని ఎగ్స్ని టచ్ చేయడం అనేది రిస్క్తో కూడినటువంటి వ్యవహారం. ఈ విషయం నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను కూడా. ఎగ్స్ని టచ్ చేయాలి అంటే బ్రీడింగ్ బాక్స్ ఆర్ ఆ పాట్ని కదపాలి. వాటిని గనక కదిపితే బర్డ్స్ డిస్టర్బ్ అవుతాయి. పేరెంట్ బర్డ్స్ అంటే ఆ ఎగ్స్ పెట్టినటువంటి బర్డ్స్ కనుక డిస్టర్బ్ అయితే ఏదైతే పాట్ని మీరు కదిపారో ఆ పాట్లో వాటి గుడ్లు ఉన్నప్పటికీ కూడా ఆ పాట్లోకి వెళ్ళడానికి భయపడతాయి. ఇలా గనక అవి పాట్లోకి వెళ్ళకపోతే ఎగ్స్ అనేవి హ్యాచ్ అవ్వవు, పిల్లలు అనేవి బయటికి రావు. ఎగ్స్ని కనుక టచ్ చేస్తే అవి ఒత్తిడికి గురవచ్చు. అంతేకాకుండా ఈ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్స్ని హ్యాచ్ చేసేటప్పుడు టెంపరేచర్కి తగ్గట్టుగా గుడ్డుని అవి కదుపుతూ ఉంటాయి. అంటే గుడ్డు అంతా కూడా ఒకటే టెంపరేచర్ మెయింటైన్ అవ్వడం కోసం అందులోని పిల్ల హ్యాచ్ అవ్వడానికి తగినటువంటి వేడిని ఆ గుడ్డంతటిని కూడా అవి స్ప్రెడ్ చేయడానికి చూస్తుంది. సో ఇలాంటప్పుడు మీరు అందులో ఉన్న ఎగ్స్ని కనుక మీరు బయటకు తీస్తే అది అప్పుడు ఉన్నటువంటి పొజిషన్ని మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి, లవ్ బర్డ్స్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మీరు కనుక ఒకసారి ఆ పాట్లో నుంచి బయటకు తీసినప్పుడు ఏమైందంటే అది అందులో ఉన్నటువంటి ఆ పిండం ఏదైతే ఉంటుందో అది విచ్ఛిన్నం అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఆ గుడ్డు మురిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు బాగా బర్డ్స్తో అటాచ్మెంట్ ఉంది, ఆ బర్డ్ కనుక మిమ్మల్ని నమ్ముతూ ఉంటే మీరు ఆ పాట్ని ఏం చేసినా అది మిమ్మల్ని నమ్ముతుంది కాబట్టి మళ్ళీ పాట్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం 90% ఆఫ్ బర్డ్స్ అనేవి ఒకసారి కనుక ఆ పాట్ని కనుక కదిపితే మళ్ళీ ఆ పాట్లోకి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. అంటే బర్డ్స్ అనేవి బాగా బెదిరిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అసలు నేను అడిగేది ఏంటంటే బర్డ్ ఎగ్స్ పెట్టిన తర్వాత అసలు ఆ ఎగ్స్ని టచ్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఏమీ లేదు కదా. సో మనకేంటంటే ఒక ఆతృత ఉంటుంది ఎగ్స్ పట్టుకోవాలేదని. సో మీకు గనక పిల్లలు కావాలి అనుకుంటే ఈ ఎగ్స్ అనేది టచ్ చేయకపోవడమే మంచిది నా ఉద్దేశం ప్రకారం. సో ఈ యొక్క డౌట్ చాలామంది అడిగారు. నేను అంతకుముందు వీడియోలో కూడా చేశాను, బహుశా అది చూడలేదు అనుకుంటా. సో ఈ యొక్క డౌట్ మీకు క్లారిఫై అయింది అనుకుంటున్నాను. మీరైతే డౌట్స్ అడుగుతున్నారు, నేను చెప్తూనే ఉన్నాను కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు, వీడియోస్ని లైక్ చేయట్లేదు, షేర్ కూడా చేయట్లేదు. సో దయచేసి మీరు ఒక లైక్ ఇస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు.